మంచి ప్రియులారా, కూడి వచ్చినటువంటి సహోదరులకి సహోదరిమణులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి రోజు కనుక మనందరం కూడా ఇలా భార్యాభర్తలుగా పిల్లలతో ఇలా కలిసి వచ్చి దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఆనందకరమైనటువంటి విషయం. కుటుంబంలో భార్య భర్త పిల్లలతో కలిసి దేవుణ్ణి వచ్చి ఆరాధించారనుకోండి, దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఆ కుటుంబాన్ని చూసి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మనతో పాటుగా మన పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇలా దేవుడి మాటలతో వాళ్ళని పెంచడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇలా ప్రతి వారం కూడా మనతో పాటుగా మన పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇప్పటి నుంచే వాళ్ళకి వాక్యం నేర్పించడం అనేది, వినిపించడం అనేది చాలా గొప్ప విషయం కనుక ప్రతి ఒక్కరు కూడా గోల్ చేస్తాను ఇంటికాడ ఉంచకుండా తీసుకొచ్చి వాళ్ళని సర్ది చెప్తూ ఇలా వాక్యాన్ని వినిపించేటువంటి తరుణాన్ని కూడా ఇప్పటి నుంచే మనం ప్రారంభించగలిగినట్లయితే రేపు మన చేతులు దాటి వాళ్ళు బయటికి వెళ్ళరు. కాబట్టి మంచిది. ఇప్పటివరకు కూడా మన కన్న తండ్రి అయిన దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఎటువంటి అనారోగ్యాలు కూడా లేకుండా మనల్ని ఇలా సురక్షితంగా ఆయన ఈరోజు మనకి ప్రసాదించినటువంటి కృపకి మనందరం కూడా కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా పొద్దున కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, భోజనం చేసేటప్పుడు కానివ్వండి, ఈ సమయాల్లో మీరందరూ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మన ప్రార్థనతోనే మన దినాన్ని ప్రారంభించామనుకోండి, అది చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఆనందకరంగా ఉంటుంది. దేవుడికి మనం స్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉంటాం మనం. కాబట్టి ఈరోజు కూడా ఒక చిన్న పాఠాన్ని మనందరం కలిసి ధ్యానిద్దాం. ఈరోజు నేను మీతో చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుడు ఎవరితో ఉంటాడు. అంశం పేరు ఏంటిదంటే, దేవుడు ఎవరితో ఉంటాడు, లేకపోతే దేవుడు ఎటువంటి వారి మధ్య ఉంటాడు, లేకపోతే దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగిన మనుషుల మధ్య నివసిస్తాడు. ఇవన్నీ ఒకటే ఆ టైటిల్కి సంబంధించిందే. దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగిన వారి మధ్య నివసిస్తాడు. పరలోకమందు ఉన్నటువంటి మన కన్న తండ్రి అయిన దేవుడు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు కానివ్వండి, ఆయన ఔన్నత్యం కానివ్వండి, ఆయన స్థితి కానివ్వండి, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే భక్తుల ద్వారా బైబిల్ గ్రంథం చదివినప్పుడు కానివ్వండి, మనకి చాలా ఆనందం వేసింది. అసలు మనం పూజించేటువంటి దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత ఉన్నతమైన వాడా, ఇంత పరిశుద్ధుడా, ఇంత పవిత్రుడిని మనం ఆరాధిస్తుంది అని ఎప్పుడైనా మీరుగా సంతోషపడినటువంటి సందర్భాలు ఉన్నాయా? నేనైతే చాలాసార్లు ఆనందపడ్డాను. అసలు ఇంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈయనకు తగ్గ దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అందరూ పేర్లు పెట్టి పిలువపడుతున్నారే కానీ మనం పూజించేటువంటి దేవుడు తగ్గ దేవుడి ప్రపంచంలో ఎక్కడా కూడా లేడు. అలాంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నామంటే మనం చాలా అదృష్టవంతులు. మనకన్నా అదృష్టవంతులు ఎవరు కూడా లేరు. కాబట్టి మనం ఆరాధించేటువంటి ఈ సమయంలో కూడా మన ఆరాధన ఎలా ఉండాలంటే చాలా ఆనందభరితంగా ఉండాలి. ఏదో సమస్యలతో వచ్చావనుకోండి, బాధలతో ఇబ్బందులతో వచ్చావంటే పని కాదు. మనస్ఫూర్తిగా రావాలి, ప్రశాంతంగా రావాలి, శాంతిగా సమాధానంగా రావాలి. అలా వచ్చి దేవుడిని ఆరాధిస్తే కుటుంబ సమేతంగా అది చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడు దేవుడు చాలా ఆనందిస్తాడు మన కుటుంబాలను చూసి. అలాంటి దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మనకి దేవుడికి కూడా ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎలాంటి ఆలోచన అంటే, అది దేవుడు కూడా మన దగ్గరకు రావాలనేటువంటి ఆలోచన వచ్చిందంట. ఆయన ఉండేటువంటి స్థానం ఏంటి? పరలోకం నుండి మనల్ని చూస్తున్నటువంటి దేవుడు ఏమనికి వచ్చిందంటే, ఆయన కోరిక అసలుకి నేను ఇక్కడ ఉండటం కాదు, నేనే కిందకెళ్ళి వారి మధ్య నివసించాలి అనేటువంటి ఆలోచన వచ్చిందంట. బేసికల్గా మనం లోకపరంగా చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చారనుకో, మనం ఎంత ఆనందపడతాం? చాలా ఆనందపడతాం లేదా? చాలా గొప్పగా ఫీల్ అవుతాం మనం. ఎవరింటికి పోకుండా ఆ ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చాడు కాబట్టి చాలా ఆనందపడతాం, చాలా అడవుడి పడతాం, ఫోటోలు తీసుకుంటాం,
వీడియోలు తీసుకుంటాం, ఎన్నో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే ఆ అడవిడిని మనం చెప్పుకోలేము. చాలా ఆనందపడతా ఉంటాం, చాలా సంతోషపడతా ఉంటాం. ఎవరికి దక్కనటువంటి భాగ్యం ఎమ్మెల్యే గారంతటైనా మా ఇంటికి వచ్చారని చాలా ఆనందపడతాం. ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తి దేన్ని బట్టి వచ్చి ఉంటాడు? ఈ దగ్గర డబ్బు అయినా ఉండాలి, లేకపోతే హోదా అయినా అయి ఉండాలి, లేకపోతే మంచి పలుకుబడి పలిగినటువంటి వ్యక్తి అయినా అయి ఉండాలి. ఏదో ఒక స్వార్థం ఉంటేనే ఆయన నీ ఇంటి దగ్గరకు వచ్చేది. వచ్చినటువంటి వ్యక్తి ఎంతసేపు ఉంటాడండి? ఒక 10 నిమిషాలు, పావు గంట. కొంతమంది అయితే అసలుకి మనం పెట్టిన కూడా తినడానికి కూడా ఇష్టపడరు. ఉంటారు, కాసేపు వస్తారు, పలకరిస్తారు, వెళ్ళిపోతారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి కూడా మనలో ఏదో ఒకటి అవకాశం, మనలో ఏదో ఒక అవసరం ఉంటేనే వస్తారు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు దాకా ఏసీ గదులు ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి ఎక్కడికి వస్తారు? రోడ్డు మీదకి వస్తారు, తిరుగుతారు, ఇళ్లలోకి వస్తారు, ఎమ్మటే వెళ్ళిపోతారు. కానీ మనం ఆరాధించేటువంటి దేవుడు అలాంటి వ్యక్తి కాదు, మానవ మాత్రంగా ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. ఆయన మన దగ్గరకు వచ్చి నివసించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన నివసించాలనుకున్నటువంటి వ్యక్తిగా మనం ఉండాలంటే మనలో కొన్ని లక్షణాలు కలుగుతున్నాడు ఆయన. ఈ లక్షణాలు ఉంటేనే మీ మధ్య నేను వచ్చి నివసిస్తానంటున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. దీనికి రిఫరెన్స్గా మనం యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం కాడి నుంచి చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును. చూడండి, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంట? మహాగణుడు అంట. గనుడు వేరు, మహాగణుడు వేరు. గనులలో ఆయన కన్నా కానీ గొప్ప వాళ్ళు ఎవరు కూడా లేరు. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన గురించి ఆయన ఇలా చెప్పుకుంటున్నాడు, నేను చాలా మహాగణుడును, మహోన్నతుడు. ఆయన కన్నా ఉన్నతమైన వాడు ఎవరు లేరు. ఉన్నత స్థలాలలో నివసించగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా అంటే మనం ఆరాధించేటువంటి దేవుడికి మాత్రమే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే మహాగణుడు. గనుడు వేరు, మహాగణుడు వేరు. రాజు వేరు, మహారాజు వేరు. కాబట్టి మనం పూజించేటువంటి దేవుడు ఎలాంటివి ఆయనంట? మహాగణుడు, మహోన్నతుడును. ఇంకెవరంట ఆయన? దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన పాపము, ఆయన దగ్గర పాపం అనేది ఎక్కడ? పాపానికి చోటు లేదు. ఆయన రాసి ఇచ్చినటువంటి గ్రంథం కూడా ఎలాంటి గ్రంథం మనకి ఇచ్చింది? అందుకే ఈ గ్రంథానికి కూడా ఏమని పేరు పెట్టారంటే పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే పరిశుద్ధుడు రాయించాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం. బైబిల్ ఉన్నటువంటి మాటలు కూడా పరిశుద్ధమైనవే. పరిశుద్ధుడు రాశాడు, రాయించినటువంటి మాటలు కూడా పరిశుద్ధ గ్రంథమే. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకా ఏమన్నాడు? ఇంకా ఆయన ఇంకొక లక్షణం ఏంటంటే ఆయన నిత్య నివాసి అయిన వాడు. ఇలాగ సెలవిస్తున్నాడంట. నిత్య నివాసి అంట మన దేవుడు. అంటే ఆయన ఇంకొకరిని సృజించాలని లేదు. ఆయనకు ఆయనే స్వయంగా ఉన్నవాడు. ఆయనకు ఆయనే స్వయంగా ఈ యొక్క లోకాలు కలగజేసినటువంటి ఆయన. కాబట్టి అలాంటి లక్షణాలు కలిగినటువంటి, అలాంటి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ దేవుడికి ఒక ఆలోచన వచ్చిందంట. చెప్తున్నాడు చూడండి, అది కింద. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. అంత గొప్ప దేవుడైనటువంటి మన దేవుడు, అంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, అంత మహోన్నతమైనటువంటి దేవుడు, అంత ఘనమైనటువంటి దేవుడు మన దగ్గరకు వచ్చి నివసించాలనుకుంటున్నాడంట. మరి ఆయన నివసించాలంటే ఏ ఉండాలి? మనలో ఉన్నటువంటి లక్షణాలు ఏ ఉండాలి? ఆయనకి ఏం కనబడాలి? మన కుటుంబంలో ఏం కనబడాలి? వినయం ఉండాలి, దీన మనసు ఉండాలి. ఈ రెండు ఉన్నాయి అనుకోండి. ఇప్పటికి కూడా మనలో ఉన్నాయంటే మనలో ఎవరు నివసిస్తున్నట్టు? మన యొద్ద ఎవరు నివసిస్తున్నట్టు? దేవుడు నివసిస్తున్నట్టే. దేవుని యొక్క ప్రేమ అనేది మనలో నివసిస్తున్నట్టే. కాబట్టి ఈ రెండు లక్షణాలు లేకుండా దేవుడు నా యొద్ద ఉన్నాడు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను చెప్పుకోవడం అబద్ధం అని. కాబట్టి ఈ రెండు లక్షణాలు కలిగి
జీవించమంటున్నాడు. అలా జీవించేటువంటి వ్యక్తుల దగ్గర నేను నివసిస్తానంటున్నాడు. కాబట్టి దీనికి మనం ఈ 2 లక్షణాల గురించి మనం కొద్దిసేపు ఆలోచించగలిగినట్లయితే అసలు వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి అందరికీ గౌరవిస్తూ సాత్వికంగా ఉంటూ శాంతికరంగా ఉంటూ సమాధానకరంగా ఉన్నాడు అనుకోండి, ఎదుటి వ్యక్తితో గొడవలు పెట్టుకోకుండా మంచివాడిగా కనబడుతున్నాడు అనుకో, అతను ఏమంటారంటే ఇతను చాలా మంచివాడు, చాలా వినయం కలిగిన వాడు, వినయ విధేయతలు కలిగిన వాడు అంటారు. అవునా కదా? అలాగే వినయానికి ఇంకొక పదంగా మనం అర్థం తీసుకున్నట్లయితే ఎంత పెద్ద స్థితి ఉన్నా కానీ గర్వించకుండా ఉంటారే, అలాంటి వ్యక్తులను ఏమంటారంటే వినయం కలిగినటువంటి వ్యక్తులు అంటారు. ఎప్పటికీ గర్వించినటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారంటే, ఎప్పటికీ గర్వించినటువంటి వ్యక్తిని ఏమంటారంటే వినయం కలిగినటువంటి వ్యక్తి అంటారు. అతను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఆ స్థాయిని బట్టి అతను గర్వించకుండా అందరితో సమానంగా ఉన్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తిని ఏమంటారంటే వినయం గలవాడు అంటారు. ఈ వినయానికి దీన మనసుకు 2 సేమ్ కనెక్షన్ ఉంటుంది. వినయం ఉంటే దీన మనసు ఉంటుంది, దీన మనసు ఉంటే వినయం ఉంటుంది. అది గర్వం లేనివాడు అనొచ్చు టోటల్గా. వినయం దీన మనసు ఉందంటే అతను లేదని గర్వం లేదనే. అలాగే ఇంకో మాట చూసుకుందాం చూడండి. అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం. అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడైతే దీన మనసు కలిగి జీవిస్తాడో, నలిగిన హృదయం కలిగి జీవిస్తాడో, వినయం కలిగి జీవిస్తాడో, దీన మనసు కలిగి జీవిస్తాడో అతన్ని నేను దృష్టిస్తున్నాను, అతన్ని నేను చూస్తున్నాను. ఏంది ప్రభువా? అందం కలిగినటువంటి వ్యక్తులు కలిసి చూడవా? ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తులు కలిసి చూడవా? అంతస్తు కలిగినటువంటి వ్యక్తులు కలిసి చూడవా? డబ్బు బాగా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు కలిగి వాళ్ళ కలిగి నువ్వు చూడవా అంటే నేను వాళ్ళ కలిగి చూడను. నేను ఎలాంటి వ్యక్తుల మధ్య నివసిస్తాను, ఎలాంటి వ్యక్తులు నేను చూస్తానంటే ఎవడైతే నలిగిన హృదయం కలిగి దీనుడై ఉంటాడో అలాంటి వ్యక్తుల వద్దనే నేను నివసిస్తాను. ఇవన్నీ అశాశ్వతం. డబ్బు అశాశ్వతమే, అందం అశాశ్వతమే, ఐశ్వర్య అశాశ్వతమే, పదవులు అశాశ్వతమే. కానీ ఏవి శాశ్వతం అంటే ఈ 2. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనకు కూడా ఈ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. ఏంటిదంటే ఒకటి వినయము, దీన మనస్సు. కాబట్టి ఈ వినయాన్ని గురించి మనం సామెతల గ్రంథంలో కొన్ని మాటలు చూడగలిగినట్లయితే చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. వినయం గలవారి యొద్ద ఏముండిద్దంట? జ్ఞానమున్నది. ఒక వ్యక్తి జ్ఞానంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ జ్ఞానంగా మాట్లాడే వ్యక్తి నేను చాలా జ్ఞానవంతుని, చాలా ఉన్నతుని, అందరికంటే కొత్త కొత్త విషయాలు బయటకు తీసి పెడుతున్నాను, నాలాగే ఎవరు చెప్పలేకపోతున్నారండి, ఇది ఏంటిది? అది గర్వించే స్థితి అది. అలాగే ఎంత జ్ఞానం కలిగి ఉన్నా కానీ అలా ఒదిగే ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిలో ఏమున్నట్టు? వినయం ఉన్నట్టు, జ్ఞానం ఉన్నట్టు. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఉప్పొంగడం. ఒక విషయం నాకు తెలిసింది, మీకు తెలియలేదు, దాన్ని బట్టి నేనేమవకూడదు? గర్వించకూడదు, ఉప్పొంగకూడదు. ఆ జ్ఞానాన్ని బట్టి నేను ఎలా ఉండాలో తెలుసా? నలుగురికి తెలియజేసి దాని ప్రకారంగా జీవించారనుకో, అదే వినయం కలిగి ఉండటం అంటే. అదే ఇంకో మాట కూడా చెప్తాడు చూడండి, సామెతల గ్రంథమే 18వ అధ్యాయం 12వ వచనం. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఒక వ్యక్తి వినయం కలిగి జీవిస్తున్నాడంటే, వినయం కలిగి నడుచుకుంటున్నాడంటే ఆ వ్యక్తి ఘనతకు పాత్రుడు. అందరూ మెచ్చుకుంటారు. అవునా కదా? ఇప్పుడు మీ ఎడల నేను బాగా వినయంగా నడుచుకుంటున్నాను అనుకోండి, మీరేమంటారు నా గురించి? నా ముందు డైరెక్ట్గా అనకపోయినా కానీ ఏమనుకుంటారు మీరు? అన్నయ్య చాలా మర్యాదపూర్వకంగా ఉంటాడు,
చాలా వినయంగా ఉంటాడు. అన్న ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు అని మీరు అనుకుంటారు లేదా? నేననే కాదు, మీరైనా కానీ, ఈరయ్య అన్న కానీ, యేసుబాబు అన్న కానీ, ఫిలిప్ కానీ, ఎవరైనా అంకరావు అన్న, ఎవరైనా కానీ ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలా ఇలా జీవించుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది అది మనల్ని ఏం చేసిద్ది అంటే ఘనతకి తీసుకెళ్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే వ్యక్తులుగా మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి వినయం కలిగి ఉంటే ఏమొచ్చిందంటే ఘనత వస్తుంది. ఇలా వినయం గురించి మాట్లాడుకున్నాం. అసలుకి వినయాన్ని కలిగి జీవించడం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మందికి కూడా చేత కాలేదు. కానీ ఈ వినయం అనేది ఒక్కరిలో మాత్రం మనం చూడగలం. ఆయనే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకున్నటువంటి స్థితిని కూడా మర్చిపోయి ఆయన ఏం చేశాడో తెలుసా? మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకున్నాడు. ఎంతకన్నా వినయం కలిగినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటారా? ఆయనకున్నటువంటి స్థానం ఏంటిది? దేవునితో సమానుడు. దేవుని పక్కన కూర్చున్నటువంటి స్థాయిని మరిచి తన తండ్రి ప్రణాళిక ప్రకారం ఏం చేశాడు? ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంతకన్నా వినయం కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారా? సరే, తండ్రి ఆజ్ఞాపించాడు, తండ్రి కిందకి వెళ్ళిన తర్వాత నువ్వు మానవుని స్వరూపం ధరించాలి. ఓకే తండ్రి, ఓకే డాడీ, ఇబ్బంది లేదు. సరే, మానవుని రూపం ఇచ్చాను. ఇంకా నీకు ఏం ఇస్తున్నావు తెలుసా? నువ్వు దాసుడిగా ఉండాలి, నువ్వు దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి. చూడండి, ఆయన స్థితి ఏంటి? దేవుడు ఆయనకు అప్పగించినటువంటి స్థితి ఏంటి? భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి రూపిగా వచ్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి ఎటువంటి గర్వం లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవించిపోయాడు. ఎంతో వినయం కలిగి జీవించాడు ఆయన. కానీ ఈయన ప్రకటించేటువంటి వారిలోనే వినయం లేదు. ఏముందో తెలుసు వారిలో? గర్వం. ఎంత గర్వం ఉందో వాళ్ళలో. ఏదో మేము ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాము, దాన్ని ఇది చేస్తున్నాము, అది చేస్తున్నామని అందరిలో గర్వంగా వాళ్ళు ఫీల్ అయ్యి జీవిస్తున్నారే కానీ ఈయనలో ఉన్నటువంటి లక్షణాలు కలిగి జీవించడానికి ఎవరికి కూడా ఆ మనసు రావట్లా. అసలు ఆ స్థానాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి ఆయన ఎంత వినయం కలిగి ఉన్నాడు? ఏమైనా గర్వం చూపించాడా? నాకంటే గొప్పవాడు లేదని ఏమైనా చెప్పుకున్నాడు కిందకు వచ్చి? ఎంతో వినయం కలిగి జీవించాడు ఆయన, ఎంతో విధేయత కలిగి జీవించాడు ఆయన. కానీ ఆయన పేరు చెప్పుకొని జీవిస్తున్న వాళ్ళు అది లేకపోవడం అనేది చాలా హాస్యాస్పదం. మాకంటే గొప్పవారు లేరు, మాకంటే చెప్పేవారు లేరు, మేము ఒక గొప్ప జ్ఞానాన్ని తీసుకొచ్చామని విర్రబిగుతున్నారు తప్పితే ఆయనలాగా జీవించేటువంటి వ్యక్తులు తక్కువైపోతున్నారు. ఆయనలాగా జీవించేటువంటి వ్యక్తులు చాలా తక్కువైపోతున్నారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి స్థితి ఏంటి? ఆయనకి మనిషి రూపాన్ని దాల్చాలి. అలాగే ఆ మనిషి రూపంలో పాటుగా ఇంకా దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి. ఈ రెండు ధరించుకొని వచ్చినటువంటి ఆయన ఎక్కడా తన జీవితంలో గర్వాన్ని చూపించకుండా జీవించాడు. ఆయన ఎంతో వినయం కలిగి జీవించాడు. ఆయన ఎంతో విధేయత కలిగి జీవించాడు. ఒక మాదిరిని చూపించి వెళ్ళిపోతే ఆ మాదిరిలో జీవించడానికి ఎవరికి కూడా అవకాశం రావట్లేదు. కానీ ఆయన ప్రకటిస్తూనే ఉంటారు, విర్రవీగుతూ ఉంటారు. ఆయన ప్రకటిస్తూనే ఉంటారు, గర్వాన్ని చూపిస్తూ ఉంటారు. గర్వాన్ని చూపిస్తే ఆయన చూపించాలి కానీ మన వల్ల కాదు, మనం చూపించకూడదు. ఎందుకంటే ఆయన స్థాయిని తగ్గించుకొని కిందకు వచ్చాడు మన నిమిత్తం. కానీ మనం ఏం చేయాలి? మనకు కొంచెం ఏదైనా మంచి స్థాయి వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి మనం ఏమైపోతాం తెలుసా? ఎమ్మటే మన మైండ్ సెట్ ఏమైపోయింది? మారిపోయిద్ది. ఎవరైనా కానీ ఉన్నత స్థితి వదులుకొని కిందకి రావాలని ఆలోచిస్తారా? నేను బాగా సంపాదించాను, మంచి పదవిలో ఉన్నాను, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను అనుకోండి, కాదులే మామూలుగా చెప్తున్నా, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను అనుకోండి, నీ స్థాయిని తగ్గించుకొని కిందకి రాండి ఎవరైనా వస్తారా? నేను రాను, ఎవరు రాలేరు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన స్థాయిని తగ్గించుకొని ఆయన స్థానాన్ని పక్కన పెట్టి ఏం చేశాడు? ఆయన
కిందకు వచ్చాడు, మనిషి రూపంగా వచ్చాడు, దాసుడిగా స్వరూపం ధరించాడు. ధరించుకున్నాడు ఆయన. ఎంత వినయం కలిగి ఉన్నాడు ఆయన. ఇంకా ఆయనకన్నా వినయం కలిగి జీవించిన వాళ్ళు ఎవరున్నారు? అలాంటి వినయం కలిగి జీవించమంటే గర్వం ఎక్కువైపోతుంది ఇప్పుడున్న వాళ్ళందరికీ. మరి ఏం సాధించాలను? అందుకే గర్వానికి సంబంధించినటువంటి మాటే ఒక మాట చూసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం గర్వము వలన 13వ అధ్యాయం 10వ వచనం. గర్వము వలన గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి ఆ ఆలోచన వినువారికి జ్ఞానము కలుగును. గర్వం వలన ఏమొచ్చిందంట? జగడము. జగడమే. నువ్వు గర్వం కలిగి జీవిస్తున్నావు అనుకో, నీతో ఏ సహోదరులు కూడా సమాధానంగా ఉండలేరు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు చూసారా? గర్వం కూడా ఏం చేసింది అంటే జగడానికి దారి తీసింది. అలాంటి గర్వం కలిగి జీవిస్తున్నావు అనుకో, నీకు నువ్వే గొప్పగా అనుకుంటావు. జ్ఞానం కలిగి నువ్వు ఉన్నావు అనుకోండి, నువ్వు అనుకుంటావు నేను చాలా మంచి జ్ఞానవంతునని విర్రవిగుతున్నావు అనుకోండి. ఆ విర్రవిగేతనాన్ని బట్టి నీకు ఎదురుగా ఉన్న సహోదరులందరూ ఏమైపోతారు? దూరం అయిపోతారు. నాకే ఎక్కువ తెలిసాను నువ్వు మాట్లాడకుండా పోతున్నావు అనుకో, దాంట్లో జగడమే. సహోదరులు కోల్పోయేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతావు. నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జగడాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఉన్న సంఘంలో ఉన్నటువంటి సహోదరులు సహోదరిమణులు ఒకరికంటే ఒకరుగా ఏం చేసుకోవాలి? హెచ్చించుకోవాలి. రోమపత్రికలో ఒకరికంటే ఒకరు ఉన్నతంగా హెచ్చించుకోవాలని ఉండేది. రోమపత్రికలు కానివ్వండి, కొలసి పత్రికలు కానీ ఏముంటుంది అంటే సహోదరులు ఒకరినొకరు ఏమని ఉంటుందన్న? సహోదరులు ఒకరినొకరు హెచ్చించుకోమని ఉంటుంది, ఒకరినొకరు పొగుడుకోమని ఉంటుంది. అన్న నాదే ఉందన్న, నువ్వు కూడా నాకన్నా బాగా చెబుతావు. అదే ఒకళ్ళు ఇది చేసుకోవడం అంటే అలా జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడు మనం ఎలా ఉంటుంది? ఆ సంఘం అనేది ఎలా ఉంటుంది? ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అదే నేను మైకి తీసుకొని నేను బాగా చెప్తున్నాను కాబట్టి నేను బాగా చెప్తున్నాను అనుకోండి, నాలో బాగా చెప్పేటువంటి విధానాన్ని బట్టి నాలో గర్వం వచ్చింది అనుకోండి, నేను ఏమైపోతాను? అక్కడ ఏం జరిగిద్దో తెలుసా? జగడం జరిగింది, గొడవ జరిగింది. అతనిదే ఉందలే, ఇతనిదే ఉందలే, వాళ్ళ మనకన్నా అంతగా ఎక్కువగా చెప్పలేరు, మాట్లాడలేరు అనేటువంటి ఆ విధానం వచ్చింది. ఆ విధానం ఏం చేసింది అంటే సంఘంలో జగడానికి దారి తీసింది. కాబట్టి ఇలాంటి గర్వం లేనటువంటి స్థితిని కలిగి జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి గర్వం లేనటువంటి స్థితిని కలిగి జీవించాడు ఈ భూమి మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనే స్వయంగా ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక ఏమన్నాడు ఆయన సాత్వికుడంట, దీన మనసు గలవాడంట. ఆ దీనత్వం ఏమైతుంది మనుషుల్లో? ఆ వినయం ఏమైపోతుంది మనుషుల్లో అంటే గర్వంగా మారిపోతుంది. అలా గర్వం కలిగి జీవిస్తున్నావంటే దేవుడు నీ యొద్ద జీవిస్తాడా? నీ యొద్దకు వస్తాడా? నేను దృష్టిస్తాడా? నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నట్టు అలా గర్వం కలిగి ఉంటే లేదు. అందరితో సమాధానం కలిగి ఉండి నీకు ఎంత జ్ఞానం తెలిసినా కానీ నువ్వు వినయం కలిగి నువ్వు జీవిస్తున్నావు అనుకోండి, దేవుడు నీ యొద్ద నివసించడానికి అవకాశం ఉంటుంది. అలా కలిగి జీవించాడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. అంత స్థాయి నుండి కిందకు వచ్చాడు కదా. నీ ప్లేస్ ఎక్కడయ్యా అంటే ఎక్కడ నివసించాడు ఆయన? ఆయనకంటూ ఒక ప్లేస్ ఉందా? నక్కలకి బొరియలు, ఆకాశ పక్షులకి గూళ్ళు గలవ కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకునేటకు స్థలమే లేదు. శిష్యులతో ధోనికి ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడ కొనుక్కున్నాడు ఆయన? ధోనే అమరమును కొనుక్కున్నాడు ఆయన. ధోనే అమరమును కొనుక్కున్నాడు. అక్కడ కూడా శిష్యులు ఆయనకి ప్రశాంతమైనటువంటి కలగజేయాలి వాతావరణాన్ని. ఎంబటే ఆ అలలకు భయపడి ఆయన లేపుతారు. చూడండి అసలు ఆ స్థాయి ఏంటి, ఆయన ఇక్కడికి వచ్చినటువంటి పడినటువంటి ఇబ్బందులు ఏంటి? ఏం గర్వించవచ్చు కదా ఆయన, నా స్థాయి ఏంటో మీ స్థాయి, నేను ఇక్కడికి రావాలని. కానీ మానవులు నివసించేటువంటి 60-70 సంవత్సరాలకు కూడా ఎంత గర్వం లెక్క చేయకుండా
నాకే తెలిసినటువంటి జ్ఞానాన్ని పట్టుకొని విరవీగుతున్నారే అని అలా అలాంటి గర్వం కలిగి జీవించొద్దని దేవుడు చెప్తున్నా కానీ మారట్లేదు మనుషులు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఏ కోశాన కూడా ఏం కనపడకూడదు, గర్వం కనపడకూడదు. మీకు రీసెంట్గా నేను గ్రూప్లో వీడియో పెట్టా, చూసారా? ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడాలని గ్రూప్లో వీడియో పెట్టా, చూసారా? చూడలేదా? ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నారు, జాన్ విక్టర్ గారని గెజిటెడ్ ఆఫీసర్. ఆయన గ్రీన్ ఇంక్ పెన్ యూజ్ చేస్తాడు ఆయన సంతకాలు పెట్టడానికి. ఆయన స్థాయి ఏంటో తెలుసా? ఆయన కింద కొంతమంది వ్యక్తులు కూడా ఆయన కింద పనిచేసేటువంటి స్థితి ఆయనది. ఆయన తాను బాప్తీసం పొందుకున్నటువంటి క్షణాల్లో ఏం చేశారంటే, తన సంఘానికి వెళ్తాడు. హెబ్రోన్లో ఆయన బాప్తీసం తీసుకుంటాడు. బాప్తీసం తీసుకుని మొదటి రోజు ఆయన తన సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆరాధన జరిగేది 10 గంట, ఈయన 9:30కి వెళ్తాడు. చూసారా? మీరు పురుషులు చూసే ఉంటారు నాకు తెలిసి. ఆయన 9:30కి ఆరాధనకి వెళ్తాడు. 9:30కి ఆరాధనకి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దంటే, అక్కడ ఒక సహోదరుడు ఉంటాడు. ఆ సహోదరుడు కూడా ఈ జాన్ విక్టర్ గారికి ఊరికి సంబంధించినటువంటి వ్యక్తే. ఈయన పోయి చెప్తాడు, కలుస్తాడు అతన్ని. కలిసినప్పుడు ఆయన అక్కడ బుక్ స్టాల్లో ఉంటాడు. బుక్ స్టాల్లో ఉండి బుక్స్ సర్దుతూ ఉన్నప్పుడు ఈ సహోదరుడు, ఈ జాన్ విక్టర్ గారు వచ్చి ఆయన పలకరిస్తాడు, సహోదరు వందనాలు అన్న, వందనాలు అని. ఎమ్మడే తిరిగి చూసి, ఆ వందనాలు అయ్యా అంటాడు. అన్న మీరా, నేను మీ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తినే, ఇలా నాకు గెజిటెడ్ ఆఫీసర్గా నాకు జాబ్ వచ్చింది అంటాడు. ఆయన చెప్పినటువంటి జాబ్ను పట్టించుకోడు. సరే వందనాలు అన్న, మరి పెందలకాడే వచ్చారు కదా, మీరు ఈ సంఘంలో పరిచర్య చేయండి, దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాడు అన్నాడు. అనగానే ఈయనకేమనిపించిందంటే జాన్ విక్టర్ గారికి, ఏముందిలే, నాకు ఒక బుక్ స్టాల్ దగ్గర ఎక్కడో ఒక పరిచర్య చేయమని, బుక్స్ అమ్మని ఏదో ఒకటి ఇస్తారులే, లేదా ప్రభుత్వాలు ఏదో ఒకటి అందించమని ఇస్తారులే అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? సరే సహోదరుడు, మీరు వచ్చారు కాబట్టి మొదటి రోజు అందరికంటే పెందలాడి వచ్చారు, ఇంకా అరగంట ఉంది, తర్వాత 10ంటికి అందరూ వస్తారు కాబట్టి ఒక 20 బాత్రూమ్లు ఉన్నాయి, కడగండి అని చెప్పాడు. ఏమని చెప్పాడు? అసలు ఆయన స్థాయి ఏంటి? ఆయన బాత్రూమ్లు కడగటం ఏంటి? గ్రీనింగ్కి ఎవరు యూజ్ చేస్తారు తెలుసా? అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉపయోగించగలరు. దాన్ని వాళ్ళు మాత్రం ఉపయోగించాలి దాన్ని, గ్రీనింగ్ అనేది. పెద్ద పెద్ద సంతకాలు చేసేవాళ్ళు మన కలెక్టర్ దగ్గరికి, అసిస్టెంట్ కలెక్టర్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి, విఆర్ఓ వాళ్ళ దగ్గరికి వాళ్ళే కదా ఉపయోగించేది. పన్ను స్థాయిలో ఎంఆర్ఓలు, విఆర్ఓలు వాళ్ళు ఉపయోగించేటువంటి, వాళ్ళకన్నా పెద్ద క్యాడర్ అయింది గెజిటెడ్ ఆఫీసర్ అంటే. అలాంటి వ్యక్తి సంఘానికి వెళ్తే, ఆ సంఘంలో ఉన్నటువంటి సహోదరుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. పోయి పరిచయం చేయమని ఏమని అప్పచెప్తారు ఆయనకి? ఒక 20 బాత్రూమ్లు ఉన్నాయి, 20 బాత్రూమ్లు శుభ్రం కడిగేయమంటాడు. ఈయనకి లోపల ఏమనిపించింది? అసలు నా స్థాయి ఏంటి? నేను చెప్పాను కదా అతనికి ఆల్రెడీ, నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ని, గెజిటెడ్ ఆఫీసర్ తనకు తెలుసో లేదో అనుకుని మనుషులు ఏమనుకుంటాడంటే నేను చేయకూడదు అనుకుంటాడు. కానీ చేయకపోతే ఏమైనా గర్వం అనుకుంటారేమో, లేకపోతే నా గురించి ఏదైనా మెసేజ్లు చెప్తారనుకుని ఏం చెప్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? ఎమ్మటే లోపలికి వెళ్ళి ఆ చండాలంగా ఉన్నటువంటి మొదటి బాత్రూమ్ కడుగుతాడు, 2వ బాత్రూమ్ కూడా కడుగుతాడు. 3వ బాత్రూమ్కి వెళ్ళంగానే 4వ బాత్రూమ్ నుంచి ఆయనకు ఒక సౌండ్ వినపడింది, ఒక పాట వినపడింది. ఏం పాట అంటే, సంతోషమే సమాధానమే. ఆ పాట వినపడిద్ది అంట ఆయనకి. ఎవరు ఈ పాట పాడుతున్నారనుకొని ఆయన కడిగిన తర్వాత ఆ పక్క బాత్రూమ్కి వెళ్ళి చూడగానే ఈయనకంటే 4-3 క్యాడర్లు ఎక్కువ ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడంట అక్కడ. ఎవరికంటే? గెజిటెడ్ ఆఫీసర్ కన్నా కానీ 3-4 స్థాయిలు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తిని చూశారంట ఆయన కూడా ఏం చేస్తున్నాడు? పోయి బాత్రూమ్ కడుగుతున్నాడు. అప్పుడు అర్థమైందండి, దేవుడు నన్ను క్షమించయ్యా, చూడలేదనుకోండి మీరు, చాలా బాగుంది ఆ వీడియో. అది అసలు ఆయన స్థాయి ఏంది? ఆయనకు వచ్చి ఇక్కడికి రావడం ఏంది? ఇక్కడికి వచ్చి బాత్రూమ్ కడగడం ఏంది? దేవుడు నన్ను క్షమించయ్యా, నాకన్నా పెద్ద స్థాయి కలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్నారు, నేను చేయడంలో పెద్ద తప్పేం లేదనుకొని మనసులో ఆయనే ఇలా అనుకొని, దేవుడు నన్ను క్షమించి ఇప్పటి నుంచి నీ పరిచర్య చేస్తారని ఒక 5-6 నెలలు అదే పని చేశాడంట ఆయన. బాత్రూమ్ కడగడం రాగానే 5-6 నెలల తర్వాత ఆయన పనిని ఆయన చూసినటువంటి ఆ సంఘ పెద్దలు ఏం చేశారంటే, శబాష్, బాగా మంచి పని చేశావు అని ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ఏం ప్రమోషన్ అని? ఆయన తీసుకెళ్ళి మళ్ళీ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చోబెట్టారు. ఎక్కడ చూడండి, ఆయన ప్రమోషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? బాతులు కడిగే స్థాయి నుంచి తర్వాత అయిపోయిన తర్వాత చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టారు ఆయన. చూడండి, ఎప్పుడైనా కానీ ఒకసారైనా కానీ అసలు నేనేంది, నా స్థాయి ఏంటి, నేను చేసేటువంటి విధానం ఏంటి, నేను ఇలా రా అని పిలిస్తే 10 మంది వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తులు నా స్థాయి
చూడండి, నేను మరి చేంజ్ చేసినట్టు దేవుడి దగ్గర రాగానే మారిపోయింది నా స్థితి అనేది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిని తగ్గించుకొని ఉండాలి, జీవించాలి. ఏ పని అయినా కానీ సేవకుడి ద్వారా, విశ్వాసుల ద్వారా చెప్పబడేటువంటి ఏ పని అయినా కానీ అది చేసేటువంటి విధానంలోకే మారిపోవాలి. ఎప్పుడు కూడా కానీ మనకున్నటువంటి స్థాయిని బట్టి మనం ఎవరం కూడా గర్వించకూడదు. అలాంటి వ్యక్తులు గర్వించకుండా బాతులు గడిగినప్పుడు మనం గడుగుతామా? మనం ఆలోచించుకోండి. ఎవరైనా వెళ్తారా? నేను వెళ్తాను వాళ్ళ చేతులు ఎత్తనే అడుగుతారా? ఎవరు గడగలేరు. చూడండి, ఎవరు చేతులు ఎత్తలేకపోయారు. అసలు మనం చేసే జాబులు ఏంది? మనకు వచ్చేది 20,000, ఆయనకు వచ్చేది 1,00,000 2,00,000 వస్తాయి. గెజిటెడ్ ఆఫీసర్ అంటే 1,00,000 2,00,000 వచ్చేటువంటి వ్యక్తి బాతులు గడుగుతుంటే నెలకి 20,000-30,000 సంపాదించేటువంటి మనకి అసలు బాతుల దాకా ఎందుకు? ఇప్పుడు ఇక్కడ అందరం మనం ఆరాధన కార్యక్రమం జరిగిస్తున్నాం. వారం అందరూ ఎటు బ్యాగులు తగిలించుకుని వెళ్ళిపోతున్నారు. పిల్లలందరూ ఇక్కడ అడావిడి చేస్తున్నారు. ఎవరికన్నా ఆలోచన వచ్చిందమ్మా స్త్రీలు మీకు అయిపోయిన తర్వాత నేను పరిచయం చేయాలి కదా, ఊడిద్దామని ఎవరికన్నా వచ్చింది ఆలోచన? ఎవరికన్నా వచ్చిందా? మన ఇంట్లో తట్ట వదిలిపెట్టి వెళ్ళిపోతామా? అంటే 20 అన్నుల ఇల్లుగా, దేవక్కుల ఇల్లు కదా బట్టి వెళ్ళిపోతున్నారా? ఇది కూడా పరిచర్యే కదా, చేయాలిగా. మనల్ని ప్రేమించే సహోదరులు సహోదరులు మనకి అవకాశం ఇస్తానే ఉన్నారు, ఇబ్బంది పెట్టకుండా. కానీ కనీసం మినిమం కామన్ సెన్స్గా మనం ఏం చేయాలంటే ఇది ఇలాంటివి చేయాలి. పరిచర్య ఇది చిన్నది. ఇలా అందరూ వెళ్ళిపోయినప్పుడు మన పిల్లలే కదా ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చిన ప్యాకెట్లు కానివ్వండి, కాగితాలు కానీ, మా పిల్లలైతే మరీ ఎక్కువ. మరి చేస్తున్నప్పుడు మీలో ఒక్కరికన్నా కలగాలిగా, నేను శుభ్రం చేయాలి అని. ఏంది నేను టీచర్ జాబ్ కాబట్టి ఏమన్నా గర్వపడుతున్నారా ఏంది? ఏం పనికిరాదు అక్కడ. ఆడ గెజిటెడ్ ఆఫీసరే, గెజిటెడ్ ఆఫీసర్ ఏమైపోయాడు? బాత్రూమ్ గడిగాడండి. ఆయనకన్నా 3 కేటర్లు ఉన్నటువంటి వ్యక్తే ఈయనకంటే ముందుగా పోయి బాత్రూమ్లు గడిగాడు. మరి మనకి దేన్ని బట్టి? కాబట్టి ఆలోచించండి ఒకసారి. ఇలా ఎంత స్థాయికి మనం ఎదిగినా కానీ, ఎంత డబ్బు మనం సంపాదించినా కానీ మనలో ఏముండాలంటే వినయం ఉండాలి, దీన మనసు ఉండాలి. ఇలా నివసిస్తేనే, ఇలాంటి లక్షణాలు కలిగి నివసిస్తేనే దేవుడు మన యొద్ద ఉండటానికి మీ దగ్గరికి నేను వస్తానంటున్నాడు, దిగిపోతాడంతే. ఇంకా మొదటిగా ఇవి ఎవరిలో ఉండాలి తెలుసా? మొదటిగా భార్యలో ఉండాలి, భర్తలో ఉండాలి, భార్యలో ఉండాలి, భార్య తర్వాత వారి పిల్లల్లో కూడా ఇలా ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవుడు ఆ కుటుంబంలో నివసిస్తున్నట్టే. భార్య తన స్థాయిని మరిచి గర్వించినా కానీ, భర్త తన స్థాయిని మిర్చి గర్వించినా కానీ, తనకు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కానివ్వండి, డబ్బును బట్టి కానివ్వండి, హోదాని బట్టి కానివ్వండి, ఇలాంటి వాటిని బట్టి నువ్వు గర్వించావనుకో, ఆ గర్వాన్ని బుట్టి దేవుడు నిన్ను ఛేదరించుకుంటాడే కానీ, అసహించుకుంటాడే కానీ నీ దగ్గరికి నివసించడానికి దేవుడు రావుడు. దేవుడి ప్రేమ అనేది నీలో కనబడదు. నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, నా సహోదరులకు నేను గుప్పిళ్ళ విప్పట్ల, నా 1,00,000 రూపాయలు బట్టి నేను గర్వించి సహోదరుల దూరం పెడుతున్నా. ఉపయోగం ఏముంది? నాలో వినయం ఉంటుందా? నేను ఎంత పరిచర్య చేసినా, మనం ఎంత పరిచర్య చేసినా ఆ పరిచర్య దేవుడి నామానికి భయంకరంగా జరిగిద్దా? జరగదు. ఇంకా దీనస్థితిలోకి, ఇంకా మన ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా కానీ ఆత్మీయంగా మనం ఏమైపోతాం? దిగిపోతాం, తగ్గిపోతాం. కాబట్టి అలా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఒదిగే ఉండాలి. ఎంత స్థాయిలో ఉన్నా కానీ దేవుడి పరిచర్య అనగానే ముందుకు రావాలి అందరికంటే. ఆదివారం ఆరాధన అనుకున్నాం, నేను పొద్దున పెట్టాను 11ంటికి అని. ఎవరు వచ్చారు 11ంటికి? ఆదివారం మాత్రమే జరుగుతున్నా. అందుకని కొన్ని పోస్టులు కూడా పెడుతున్నా గ్రూపులో, ఆదివారం ఏ సమయానికి రావాలి అని కొన్ని సెంటెన్సులు కూడా పెడుతున్నారు. మీరు దాన్ని చదివన్నా కానీ ముందుకు వస్తారేమోనని, టయానికి వస్తారేమోనని. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. మన పనులు పక్కన పెట్టైనా దేవుడికి అవకాశం ఇవ్వాలి. దేవుడు వారం అంతా ఇక్కడికి వచ్చి ఆరాధించమన్నాడు, ఓన్లీ ఆదివారమేనా? మరి ఆదివారానికి కూడా మనం సమయాన్ని అప్పగించలేకపోతున్నాం అంటే మనం దేవుడిని నిజంగా ఆరాధిస్తున్నట్టేనా? ఎంత ఆరాధించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఉపయోగం లేదు. కాబట్టి ఆలోచించుకోండి, మన స్థాయి ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది, మనం ఎంతవరకు పరిచర్య చేయగలుగుతున్నాం. రేపు 23వ తారీఖు పొనుగుబళ్ళ సువార్త కూడిక ఉంది.
మొలకలూరులో అంటే గబగబాలు వచ్చేసారు. మరి పొనుగుపాడికి ఎప్పటికి వెళ్ళాలి మనం? ఎంత పెద్దలకాడ వెళ్తే మనం అక్కడ పనిగా జరిగిద్ది. అక్కడ కూడా జరిగేటప్పుడు ఒకళ్ళు పని చేస్తున్నారు, ఇంకొకరు ఖాళీగా ఉన్నారని మీరు ఇబ్బంది పడుకోమాకండి. అందరూ తలా ఒక పనిని షేర్ చేసుకోండి, ఆ పనిని చేస్తూ ఉండండి. అప్పుడు ఏ ఇబ్బందులు జరగవు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కతే చేయలేదు కదా అన్ని పనులు. అక్కయ్యకి మీరు కూడా ఎలా ఉండాలి? సహకారులుగా ఉండండి. ఆ పని ఈ పని చేస్తున్నప్పుడు చేయండి. ఎందుకంటే అక్కయ్య కదా అక్కడ మెయిన్గా కూరలో ఏదైనా ఆహారం వండేటోళ్ళ ఆ విషయంలో. ఇది దేవక్క నన్ను ఏంది అది తీసుకురమ్మంది, నేనేంటి అని అనుకున్నారనుకో, ఏమైంది అక్కడ? పొరపాడేది కాదు, ముందు గొడవలు మొదలైతాయి కదా, మనస్పర్ధలు వస్తాయి కదా. ఏమంది మీ అందరికంటే దేవక్క కదా పెద్దది, అక్క చెప్తే చేయలేరా మీరు? ఏ పని అండి ఇది? ఎవరి పని ఇది? మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో పనా? మా ఇంట్లో పనా? ఎవరింట్లో పని ఇది? ఎవరి నిమిత్తం చేస్తున్నారు మీరు? దేవుని నిమిత్తం చేస్తున్నారు కదా. అందుకే చెప్తాడు. ఒకసారి చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 చదవండమ్మా. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఎవరు కూడా నేను దేవుని కోసం చేస్తున్నాను, సంఘంలో పాస్టర్ గారి నిమిత్తం చేస్తున్నాను, ఈరయ్యన్న నిమిత్తం చేస్తున్నాను ఎవరు అనుకోమాకండి. నువ్వు ఏ పని ఇచ్చినా కానీ, నీకు ఏ పని ఇచ్చినా కానీ అది నువ్వు ఎవరి నిమిత్తం చేయాలి? ప్రభు నిమిత్తమే చేయాలి. నీకు ఒక సహోదరుడు ఒక పని చెప్పినప్పుడు, ఒక సహోదరి ఒక పని చెప్పినప్పుడు, అరే ఇది అక్కయ్య పని కాదుగా, వాళ్ళ ఇంట్లో కార్యక్రమం కాదుగా, ఇది ఎవరి కార్యక్రమం? దేవుడి కార్యక్రమం. నేను చేశాను అనుకో, దేవుడు ఏంది నన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా నన్ను ఆశీర్వదిస్తాడు. అలా మనస్ఫూర్తిగా చేసామనుకోండి, అది దేవుడికి చేసినట్టే. అలా మనస్ఫూర్తిగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏది చేసినా కానీ, సంఘంలో ఊడ్చినా కానీ, కడిగినా కానీ, ఎంత బరువులు మనం మోసినా కానీ అది ఎవరి పని నిమిత్తం అని మనం చేయాలంటే అది యేసుక్రీస్తు వారి పని నిమిత్తమే చేయాలి. మనం ఆయన పనిని మనం తీసుకెళ్తున్నాం ముందుకి, ఆయన పని చేస్తున్నామని మనం ఆలోచించి చేయాలి. మనం ఎవరు కూడా అతిశయించమాకండి, ఎవరు కూడా గర్వించమాకండి. మనం ఎంత గర్విస్తే అంత నాశనానికి మనం వెళ్తాం. కాబట్టి నాకైతే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనల్ని ఎవరిలో కూడా అలాంటి లక్షణం లేదు నాకు తెలిసి. ఎవరు కూడా వారు చెప్పినటువంటి పని వాళ్ళు చేసేవాళ్ళే. శ్యామన్ ఎందుకు నాకు ఈ పని ఇచ్చాడు, ఈరయ్యన్న ఎందుకు నాకు ఆ పని చెప్పాడు, యేసుబాబు అనేది నాకు ఇలాంటి పని చెప్పాడని ఎవరు కూడా అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు నాకు తెలిసి. ఒకవేళ ఉంటే మాకు కనబడకుండా ఏమన్నా ఇది చేస్తున్నారేమో, ఒకవేళ మేము చూడకపోయినా కానీ దేవుడు చూస్తాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు పని ఎమ్మడి చేశారనుకో, నేనేమనుకుంటా ఆసక్తి చేస్తున్నాను అనుకుంటా, కానీ మీరేమనుకుంటారు లోపల, ఒకవేళ ఏంది ఎప్పుడు నాకే చెప్తున్నాడు అనుకుని మీరు పోయారనుకోండి, అది నేను చూడలేనుగా. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దానికి తగ్గ ప్రతిఫలం ఎవరు ఇస్తారు? దేవుడే. కాబట్టి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుల, వినయం కలిగి జీవించాలి. మనం దీన మనసు కలిగి జీవించాలి. ఈయనలోనైనా మనకు కనబడిందంటే ఆయన భక్తుల్లో కూడా ఈ దీన మనసు అనేది, వినయం అనేది కనబడింది. మోషే గారు ఉన్నారు, ఆయనకి ఉన్నటువంటి ట్యాగ్ ఏందో తెలుసు అసలుకి? దేవుడే పలిగినటువంటి మాట ఆయన గురించి, ఆయనకన్నా సాత్వికుడు ఎక్కడా కూడా భూలోకంలోని ఎవరిని కూడా చూడలేదు అన్నాడు. ఆయనకు ఉన్నటువంటి స్టేజ్ ఏందో తెలుసా? ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు ఏందో తెలుసా? అపోస్తుల కార్యాలు స్టెఫెన్ గారు మాట్లాడతారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22 వచనంలో ఏమంటాడు ఒక మాట అక్కడ? మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించాడంట. అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఎన్ని విద్యలు అయితే ఉన్నాయో అన్ని విద్యలు కూడా ఆయన అభ్యసించాడు. ఎక్కడ కూడా ఆయనలో గర్వం కనపడలా. ఏం చేశాడు? ఎమ్మటే అంత స్థాయిలో ఉన్నా కానీ ఏం చేశాడు? తర్వాత 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోయి గొర్రెలు కాసుకున్నాడు. ఆయన నాకు ఇన్ని విద్యలు వచ్చు కదా అని ఆయన ఎక్కడైనా గర్వించాడా? ఎక్కడ ఆయన గర్వించలేదు. ఎవరి విషయాలు కూడా ఆయన గర్వించలేదు. ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నా కానీ ఎక్కడ గర్వించాల. మనకు ఒకటి వచ్చింది అనుకోండి, అందరికంటే ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరు ఒకటి చేయలేరు కానీ నేను చేయగలను అనుకో, అప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను? అసలు మామూలుగా గర్వం కాదు. వీళ్ళందరికి రాంది నాకు వచ్చింది, వీళ్ళందరూ చదవలేదు నేను చదివాను, వీళ్ళందరూ రాయలేదు నేను రాశాను,
వీళ్ళందరూ మాట్లాడలేదు, నేను మాట్లాడాను అని అప్పుడు యేసుక్రీస్తు గారు అనుకున్నా, మోషే గారు అనుకున్నా, వాళ్ళలో ఏం కనబడి ఉండేది? గర్వమే. వాళ్ళ గురించి ఇలా రాయబడి ఉండేది బైబిల్ గ్రంథంలో. సకల విద్యలు అభ్యసించినా కానీ ఆయన ఎక్కడ కూడా గర్వం కనబడలేదు. ఆ ఇశ్రాయేలు ప్రజల అరణ్య మార్గంలో నడిపిస్తున్న ఎంత చిత్రహింసలు పెట్టినా కానీ ఆయనలో ఏమీ గర్వం కనిపించాల. సాత్వికంగానే ఆయన జీవించకుండా పోయాడు. అలా అని ఇంకొక భక్తుల్లో మనం చూసినట్లయితే దావీదు గారిలో కూడా ఎంత వినయం కలిగిద్ది, ఆయన ఎంత దీన మనసు కలిగి ఉంటుంది. సౌలు గారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు ఆయన తగ్గింపు చూడండి, ఆయన స్థాయిని తగ్గించుకొని మాట్లాడతాడు. ఆయన ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 18-19. 18. అందుకు దావీదు రాజునకు అల్లుడు నగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలీయులలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అన్నాడు. చూడండి, ఆయనకు ఉన్నటువంటి స్థాయిని. రాజు గొలియాతు మీద యుద్ధాన్ని గెలిచాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని ఆయన ఎంత పెద్ద పొగిడినా కానీ ఆయనలో కొంచెం కూడా గర్వం లేదు. ఏమన్నాడు? అసలు నేను ఎంతటి పాటినయ్యా, నీ కూతురు చేసుకునేటువంటి స్థాయి నాకుందా? నా కుటుంబం ఏ పాటిది? నేను ఎంతటి వాడను? ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడిని, నువ్వు నాకు నీ కూతురుని ఇస్తావని తనలో అంత స్థాయిని కూడా ఆయన, అప్పటికీ దేవుడు ఆయన్ని రాజుగా నియమించాడు. అయినా కానీ ఆ స్థాయిని మరిచి కూడా ఆయన చూడండి ఎంత తగ్గించుకున్నాడు. నేనేంటి, నా స్థాయి ఏంటి? మీరు కూడా ఏదైనా పరిచర్య బాగా చేసినప్పుడు పొగిడామనుకోండి, ఉప్పొంగ మాకండి. అందుకంటే మేము ఇప్పుడు కూడా చాలామంది తక్కువ మందిని పొగిడేది. ఆ పొగట్టాన్ని బట్టి మీరు ఉప్పొంగారనుకోండి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి చూడండి, ఇక్కడ దావీదు గారు కూడా తన స్థాయిని మరిచి నీ అంతటి కుటుంబాన్ని నేను పెళ్లి చేసుకోవడమా అని తనకున్నటువంటి స్థాయిని కూడా తగ్గించుకుని ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏదేమైనా కానీ ఇంతమంది వ్యక్తుల గురించి, యేసుక్రీస్తు వారి గురించి, మోషే గారి గురించి, దావీదు గారి గురించి, వారి జీవితాలు మనం తొంగి చూసిన వారిలో కనబడేది ఏంటిదంటే వినయము, దీన మనస్సు. ఈ రెండు కలిగి మనం జీవించామనుకో, దేవుడు ఏమంటున్నాడు? మీ దగ్గరకు వచ్చి నేను నివసిస్తానంటున్నాడు. కన్ఫామ్గా దిగిపోతాడు ఆయన, అంతే. ఆయన చెప్పిన మాట ఏమన్నా మీరేవాడా? నేను ఇది చెప్తాను, ఇది చెప్తానని ఎప్పుడైనా వెనక తిరిగాడా? ఇది చేస్తానని ఎప్పుడైనా చేయనన్నాడా? మాట ఇచ్చి ఎప్పుడైనా తెప్పాడు ఆయన? లేదు. కాబట్టి ఈ 2 లక్షణాలు కలిగి ఉంటే కన్ఫామ్గా మనలో ఆయన నివసిస్తాడు. ఈ 2 లక్షణాలు కలిగి జీవించడానికి మనందరం కూడా ఏం చేయాలి? ప్రయత్నించాలి. అందుకే చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. సంఘంలో ఉన్నటువంటి మనకు కూడా పేతురు గారు, సంఘానికి స్తంభమైనటువంటి పేతురు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 5-6 వచనాలు. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీన మనస్సు అనేటువంటి దాన్ని మనం దేనిగా ధరించుకోవాలి? వస్త్రంగా ధరించుకోవాలి. మనం అంటే ఆ మనిషిని చూడగాలి, ఇతను చాలా దీనుడురా, ఇతను చాలా గొప్పవాడురా, ఇంత చాలా వినయం కలిగిన వాడురా. కాబట్టి అలా దీనత్వం కలిగినటువంటి వ్యక్తుల దగ్గర, వినయ మనసు అనేటువంటి వ్యక్తుల దగ్గర దేవుడు ఏమిస్తారంటే దేవుడు తన కృపను అందిస్తారంట. మరి దేవుడి కృపను మీరు పొందుకుంటారా, చేజార్చుకుంటారా? చెప్పండి, దేవుడి కృపను మీరు పొందుకుంటారా, చేజార్చుకుంటారా? పొందుకుంటాలనుకున్న వాళ్ళు ఏం కనపడాలి? దీనత్వం అనేది ఒక వస్త్రంగా ధరించుకోవాలి. నువ్వు వినయం కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు నీ వద్ద నివసిస్తాడు, దేవుడు నీకు కృపను దయచేస్తాడు. కాబట్టి ఇలా ఈ దేవుడు అనుగ్రహించేటువంటి ఈ యొక్క 2 లక్షణాలని మనం కలిగి ఉండి దేవుడికే మన కుటుంబంలో నివాసయోగ్యంగా మనం కల్పించాలని, ఇలాంటి లక్షణాలు కలిగి మనం జీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.